బాజాప్తా ఒక అబద్ధాన్ని నిజాన్ని చేసే ప్రయత్నంలో ఉద్యోగాల విషయంలో ఆ ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలని కేవలం నియామక పత్రాలు ఇచ్చి మేము ఇచ్చినాము, అసలు మేము ప్రపంచంలోనే సంవత్సరంలో 50,000 ఉద్యోగాలు ఇచ్చినాం అనేది ఒకటి. రెండోది రుణమాఫీ ప్రపంచంలో నేను తప్ప ఎవరు చేయలేదు, ఏకకాలంలో రుణమాఫీ అని చెప్పి 2 లక్షలు ఎంతమందికి వచ్చిందో ఎంతమంది బాజాప్తా ప్రజలకు తెలుసు. ఇందిరమ్మ ఇండ్లు ఒక్కటి కూడా కట్టలేదు ఇప్పటివరకు. గత ప్రభుత్వంలో బట్టి లాంటి వాళ్ళు ఒక్కటి కూడా కట్టలేదని చెప్పి ఇవాళ ఆ ఇండ్లకే మళ్ళా రంగులు వేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అంటే గింత ఘనంగా ఆ ధైర్యం కూడా ఉండాలిగా, చెప్పుకునే ధైర్యం, ప్రజలను నమ్మించే ధైర్యం కూడా ఉండాలి కదా. దానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పొద్దు. మీరే అంటున్నారు కదా, నన్ను ఏం చెప్పమంటారు? అందుకే వచ్చాను కదా ప్రజలకు తెలియజేయాలని. ఏం చేశారు ఉద్యోగాల గురించి మీరే అన్నారు. ఎంత టైం పడుతుందో తెలుసా? ఎన్ని రోజులు వస్తుందో తెలుసా? సరే, రాజకీయ పార్టీలు ఎట్లాగూ ఎన్నికల ముందు మనం అన్నీ కలిపి చేసి ఉంటే మనకు 4 ఓట్లు వస్తాయి, జాబులు ఇచ్చారనే ఉద్దేశంతో కొంత ఆలస్యం కావచ్చు, కొంత న్యాయపరమైన చిక్కులు రావచ్చు. మరి మీరు వచ్చి క్లియర్ అయిన వాటిని చేసుకుంటే మేము ఇచ్చినామని చెప్పుకునే దౌర్భాగ్యం ఏంది? నువ్వు మొదలుపెట్టు. 2 లక్షల ఉద్యోగాలు ఏమైనాయి సంవత్సరానికి? సంవత్సరం అయిపోయిందా? ఇచ్చావా? నోటిఫికేషన్లో ఏదో 10-12 వేలకి ఏదో ఇచ్చినట్టున్నారు. ఇవాళ ఏదో ఇంకో పరీక్ష అయింది. ఇంకా ఇవన్నీ అయిపోయి, ఇంటర్వ్యూలు అయిపోయి, ఫైనలైజ్ అయిపోయి, న్యాయపరమైన, ఆర్థికపరమైన, లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ పరమైన చిక్కులు లేకపోతే అవుతుంది. 2 లక్షలు ఎక్కడ ఏమని చెప్తావు? ఏ ముఖం పెట్టుకొని చెప్తావు? ఇవాళ 2 లక్షల ఉద్యోగాల గురించి అడిగితే 55 ఇచ్చారని చెప్తావు. సిగ్గుండాలా? ఇవాళ నిన్నేదో కుర్మభవనం చేశాడు, దానికి కాంపౌండ్ వాళ్ళు కూడా వేసినట్లేదు. కాంపౌండ్ వాళ్ళకి ఏదో రంగులు వేసి చేసినారు. ఎవరెవరిని పిలుస్తా ఉన్నా? ఎవరు? సిద్ధిరామయ్య, ఇంకేదో గవర్నరు వచ్చారు. పిలిచినావు. నీకు నిజంగా ఎన్ని కుల సంఘాలకు బిల్డింగ్స్ కట్టించారు, డబ్బులు శాంక్షన్ చేశారు, స్థలాలు కేటాయించారు కేసీఆర్ గారు? ఇది వాస్తవం కదా? అంటే పూర్తయిన దాన్ని ఆ కాంపౌండ్ వాళ్ళకు రంగులేసి నువ్వేదో కట్టినట్టు కుల పెద్దలను ఏదో పిలుచుకొని మిగతా వాళ్ళని పిలుచుకుంటూ వచ్చాడా సిద్ధిరామయ్య? నీ సంగతి తెలియదా? ఈ పిల్లగాని సంగతి. సిద్ధిరామయ్య లాంటి వాడు వస్తాడా? ఆయన కావచ్చు, అదే కులం కావచ్చు. ఇక్కడి గవర్నర్ రాలేదు, పాపం మన ఆ గవర్నర్ వచ్చాడు. ఎందుకు రావట్లేదు? ఒక్క నిమిషం. ఎవరు వచ్చారు ఆ గవర్నరు? దత్తాత్రేయ గారు. ఆయనే ఈ కులబంధువు. నీకు నిజంగా ఓ మంచి పని చేశారు, మేము ఇంకా బాగా పని చేస్తామని చెప్పుకోవడానికి ధైర్యం ఉంటే ప్రతిపక్ష నాయకుడిని పిలవాల్సి ఉన్నదా లేదా? మీరు మొదలుపెట్టారు సార్, మేము కంప్లీట్ చేస్తున్నాం, ఇంకా నేను ఎక్కువ ఇస్తాను అని ప్రకటించేటువంటి అవకాశం తీసుకున్నాడు ఆయన. అది ప్రజల్లోకి బాగా పోకపోవడా? మీరు 5 కోట్లు ఇచ్చారు, నేను ఇవాళ 50 ఇస్తానని చెప్తే వద్దంటారా ఎవరైనా? లేదు, మీరు చేసిన పని ఇప్పటికీ అయిపోయింది, చేస్తున్నాము, మీ వల్లనే ఇది వచ్చింది, ఇంకా మీరు కూడా రండి అని పిలవాలి కదా. పిలిచాడా? వీళ్ళు మనుషులేనా? ఓకే, ఈయన పిలవలేదు, రాజకీయాలు. మరి దత్తాత్రేయ లాంటి వాడు వచ్చాడు కదా, ఆయన వేరే పార్టీ, నాకు సంబంధం లేదు. కానీ గవర్నర్ పెద్దనా, ముఖ్యమంత్రి పెద్దనా? ఆయన ఎక్కడ పెట్టావు? ఇక నేనంటే బాగుండదు.